ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ కలగాలి అంటే ఎక్కువ మందిని మనం గమనిస్తుంటే పిల్లల్లో వాళ్ళకిగా వాళ్ళ శ్రద్ధ కలగటం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. చాలా తక్కువ మందిలో ఉంటుంది. శ్రద్ధగా చదవటము, తెల్లవారుజామున లేవటము, ఇలా ఇలా శ్రద్ధ వహించటం అనేది జనరల్గా పిల్లలకి ఎంతసేపటికి టైం పాస్ చేద్దామా, ఆడుకుందామా ఇలాగే ఉంటుంది తప్పించి నాకుగా నేను లేవాలి, చదవాలి, నేనే క్లాసులో ముందుండాలి అన్న తపన అనేది తక్కువ మందిలోనే ఉంటుంది. అలాంటప్పుడు చేయవలసింది ఎప్పుడూ కూడా నేను టీవీలో తెలియచేస్తూ ఉండేదాన్ని. భక్తి టీవీలో ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు కూడా లైవ్ ప్రోగ్రాంలు వచ్చినప్పుడు కూడా తెలియజేసా. గత 15 సంవత్సరాలుగా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడూ తెలియజేస్తూ ఉండేదాన్ని. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది యథార్థంగా పిల్లలకి చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. అలా వాళ్ళకుగా వాళ్ళు కూడా వచ్చి తెలియజేసేవాడు, మా పిల్లలు ఇప్పుడు బాగా చదువుతున్నారమ్మా అని. సరే, అలా లాకెట్ ఒకటి కట్టించుకోవటం చాలా మంచిది రానా. రాలేని వాడు దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళకైతే పోస్టల్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. దీనితో పాటుగా ఎడ్యుకేషనల్ లాకెట్తో పాటుగా నేను తెలియచేసేది, మీరు ఎక్కడైతే ఒక రీడింగ్ రూమ్ అనేది మీకు ఉంటుంది, పిల్లలకి సహజంగా చదువుకుంటుంటారు. ఆ చదువుకునేటప్పుడు వాళ్ళు ఎదురుగా అద్దము అనేది ఉండాలి, మామూలు మిర్రర్. ఎప్పుడన్నా అడపాదడపా వాళ్ళు అద్దంలో చూసుకుంటుండాలి. యథార్థంగా తెలియజేసిన ఒక అద్దము అనేది ఉండాలి, మిర్రర్. మధ్యలో వాళ్ళు ఈ అద్దము వైపు ఇలా చూడాలి, అద్దంలో చూసుకోవాలి వాడు ఫేస్. మధ్యలో చూసుకుంటుంటే చదువు పట్ల ఆసక్తి ఎక్కువ కలుగుతుంది. అలాగే అప్పుడప్పుడు వీధి కుక్కలకి తీపి రొట్టెలు వేయండి. పిల్లలతోటి తీపి రొట్టెలు వీధి కుక్కలకి తినిపించండి. యథార్థంగా తెలియజేస్తున్నాను. పిల్లల చేతికిస్తే వాళ్ళు తుంపేసి వేస్తుంటారు కుక్కలకి, వీధి కుక్కలకి. అలా తీపి రొట్టెలు ఎన్నిసార్లు వేయాలని ఏం లేదు, అడపా ఎప్పుడన్నా వీధి కుక్కలకి వేయటం చాలా మంచిది. ఈ విధంగా చేస్తుంటే ఏంటంటే పిల్లలకు వాళ్ళంతటా వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి, శ్రద్ధ కలుగుతుంది.